ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మార్చి 3వ తేదీ గ్రహణం, చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదండి. అది మన మనస్సు మీద ప్రభావం చూపించేటువంటిది. అంటే భూమికి సంబంధించిన శక్తుల యొక్క పునర్వ్యవస్థీకరణ కాలమే గ్రహణం అండి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాత అన్నారు కదా. కాబట్టి మనస్సు, నగదు ప్రవాహం, మానసిక స్థైర్యం ఇవన్నీ ఇస్తాడు చంద్రభగవానుడు. అదే కుజగ్రహం అయితే భూమి, రియల్ ఎస్టేటు, శక్తి ఇవన్నీ అనుగ్రహించేవాడు. మంగళ్ మహారాజ్ అంటారండి ఉజ్జయినిలో. ఏదైనా భూ వివాదాలు కనుక ఉంటే ఉజ్జయినికి వెళ్ళి మంగళ్ మహారాజుని దర్శనం చేసుకొని అక్కడ అభిషేకం చేయించుకుంటే ఆ వివాదాలని తొలగిపోయి భూమి స్వంతం అవుతుందని మా గురువుగారు వద్దిపత్తి పద్మాకర్ గారు అనేకసార్లు ప్రవచనాల్లో చెప్పారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం 2026వ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం, లేదు విశ్వావసునామ సంవత్సరం తీసుకుంటే చిట్ట చివరి చంద్రగ్రహణం అవుతుంది. తెలుగు సంవత్సరాలు విశ్వావసు, ఇంగ్లీష్ సంవత్సరం 2026 కనుక తీసుకుంటే మొట్టమొదటి చంద్రగ్రహణం ఇది. ఈ గ్రహణం మధ్యాహ్నం 3:21 మొదలవుతుంది. సాయంత్రం 5:03 పూర్తవుతుంది. అంటే 5:03 గ్రహణ మధ్యకాలం అయితే సంపూర్ణమైనటువంటి మధ్యకాలం సాయంకాలం 5:32. గ్రహణ మోక్షకాలం అంటే విడిచేటటువంటి సమయం సాయంత్రం 6:48. ఈ గ్రహణం యొక్క మొత్తం వ్యవధి కనుక చూస్తే 3:27. భారతదేశంలో కనపడే సమయం మాత్రం సాయంత్రం 6:20 నుంచి 27, సుమారు 6:47 దాకా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకని? సూర్యాస్తమయం కావాలి, చీకటి పడాలి, అప్పుడు కదా చంద్రబింబం మనకు ఆకాశంలో కనిపించేది. అందుకని. అయితే గ్రహణ సమయంలో మనం చేయవలసినటువంటి జపాలేంటి? గ్రహణ కాలంలో గురూపదేశం పొందిన మంత్రం గనక జపం చేస్తే అది 1000 జపం చేస్తే కొన్ని వేల రెట్లు ఫలితం ఇస్తుంది. అందుకని ఒక్క క్షణం కూడా గ్రహణ కాలాన్ని విడిచిపెట్టకూడదు. మనం వృధాగా కూర్చోకూడదు. అంటే మధ్యాహ్నం 3 గంటలకల్లా గ్రహణం యొక్క పట్టు స్నానం చేసేసి 3:27 మొదలు పెట్టడమే మంత్రజపం. మరి మాకు గురూపదేశం లేదండి, మంత్రం తెలియదండి అంటే నామం చెప్పుకోండి. మీ ఇష్టదైవం యొక్క నామాన్ని జపించండి. మీకు రాముడు ఇష్టం అనుకోండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పుకోండి. హరే కృష్ణ చెప్పుకోండి. ఓం నమ శివాయ మంత్రం ఎవరైనా జపించవచ్చని పెద్దలు చెబుతున్నారు. అలా జపం చేసుకోవాలి. అలాగే మరికొంతమందికి పాము మంత్రం, తేలు మంత్రం ఇట్లాంటి ఉపదేశాలు ఉంటాయి. అలాగే సర్పిలాగా వస్తుంది శరీరానికి, దానికి ఇనప గంటతోటి మంత్రం పెట్టేవాళ్ళు పూర్వం. మా బామ్మగారు ఒక ఆమె మా ఊళ్ళో
అలాంటి మంత్రాలని జపం చేసుకోవాలి. దానివల్ల మరింత మహిమాన్వితం అవుతుంది ఆ మంత్రం శక్తి. వాళ్ళు ఎవరికి ఆ మంత్రాన్ని వేసినా కూడా అది బాగా సత్ఫలితం తొందరగా ఇస్తుందన్నమాట. ఇది మరి వ్యాపారస్తుల విషయం కనుక ఆలోచిస్తే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుజగ్రహానికి చెందిందండి. మంగళుడు అంటారు ఆయన్ని, అంగారకుడు అని ఎన్నో పేర్లు ఉన్నాయి. మనం నవగ్రహ పురాణంలో ఈ కుజుడి యొక్క చరిత్ర కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు సూర్య భగవానుడు వస్తోంది, తర్వాత అన్ని గ్రహాల గురించి కూడా చెప్తాను. అంటే ఒకవేళ భూ సంబంధించిన వ్యాపారం చేస్తున్నా లేదా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తున్నా కూడా అటువంటి వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇవన్నీ శ్లోకాలే, మంత్రాలు కాదు. రుణ విమోచన అంగారక స్తోత్రం, స్తోత్ర నిధిలోకి వెళ్ళి కొడితే మనకి వస్తుంది. ఈ స్తోత్రాన్ని గ్రహణ సమయంలో పఠించడం వల్ల కనీసం 3 సార్లు చదవాలండి. పాత అప్పులు తీరిపోతాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే భూమి కానీ లేకపోతే అపార్ట్మెంట్లు కానీ అమ్మకాలు సాఫీగా జరిగి అధికమైన లాభాలు వస్తాయని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెబుతున్నారండి. అంతేకాకుండా చంద్రకవచం, చంద్రస్తోత్రం, చంద్రుడికి కూడా ఒక శ్లోకం ఉన్నది. నవగ్రహాలకి 9 శ్లోకాలు ఉన్నాయి. పంచాంగం తీసుకుంటే ఆ శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాన్ని గ్రహణ సమయంలో గనక పఠిస్తే మిగతా వ్యాపారాల విషయంలో తడబాటు తొలగిపోతుంది, మానసికమైనటువంటి ఒక స్థిరత్వం వస్తుంది వ్యాపారంలో. కాబట్టి వ్యాపారస్తులు తప్పకుండా ఓం సోమాయ నమః, ఇది చంద్రుడి యొక్క మంత్రం, 108 సార్లు శ్రద్ధగా జపం చేసుకోండి. ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః. తరువాత జపం అయిన తర్వాత, గ్రహణం కూడా విడిచిపెట్టిన తర్వాత స్నానం చేసి శుద్ధి చేసుకొని ఇంట్లో బ్రాహ్మణులకి స్వయం పాకం, దక్షిణ, తాంబూల సహితంగా ఇవ్వాలి. స్వయం పాకం అంటే పప్పు, ఉప్పు, బియ్యం, మిరపకాయలు ఇవన్నీ, అంటే వాళ్ళ ఇంట్లో ఉండే నలుగురు 2 రోజులైనా సరే వండుకొని తినటానికి సరిపోయే పదార్థాలు ఇవ్వాలి. దాటితో పాటు దక్షిణ కూడా ఇవ్వాలి. దక్షిణ అంటే డబ్బులు కూడా పెట్టి ఇవ్వాలి. ఇంకా లక్ష్మీదేవి జపం, ఆర్థిక ఇబ్బందులు తొలగించి మనం నూతనంగా ఏదైనా ప్రాజెక్టులు టేకప్ చేయటానికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం పఠించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. దీనివల్ల అన్ని రంగాలలో పనిచేసే వాళ్ళకి సమృద్ధత సాధిస్తారు. ఇక ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు ఏం చేయాలి? ఈ మధ్యనే మహామృత్యుంజయ మంత్రం యొక్క వైభవం కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. చెప్పడం అంటే నేనేదో చెప్పాను అనుకోవట్లేదండి. నా రాముడు నా చేత చెప్పిస్తున్నాడు, నేను చెబుతున్నాను అంతవరకు. నేను కేవలం పరికరాన్ని మాత్రమే. ఈ విషయాన్ని మళ్ళీ మరొకసారి నేను ధృవీకరించాలనుకుంటున్నాను. ఇవాళ చాలామందికి ఆరోగ్య సమస్యలండి, బీపీ, షుగరు ఇటువంటివి ముఖ్యంగా పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాపార సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేటువంటి మంత్రం. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక శివారాధన కూడా అత్యంత శక్తివంతమైన పరిహారం అండి.
గ్రహణ కాలంలో శివుడి యొక్క ఆరాధన సర్వోత్కృష్టమైంది. ఏ దేవాలయం తెరిచి ఉండదండి. మన ఇంట్లో కూడా పూజా మందిరం తెరిచిపెట్టకూడదు, మూసిపెట్టాల్సిందే. కాకపోతే శివ ఆరాధన ఏంటంటే ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరంగా జపం చేసుకోవటం గ్రహణ కాలంలో. ఇందాక మనం చెప్పుకున్నాం. అట్లాగే గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఆలయాల్లో కూడా శుద్ధి చేసిన తర్వాత ఆవు పాలు, గంగాజలం, తేనె మొదలైన ద్రవ్యాలు తీసుకువెళ్ళి శివాలయానికి ఆ పూజారి గారికి ఇచ్చి మీ గోత్రనామాలు చెప్పి అభిషేకం చేయించుకోవటం అనేది అత్యుత్తమం. అంటే శివుడు చంద్రశేఖరుడు. చంద్రుణ్ణి తన యొక్క జటాజూటం మీద ధరించినటువంటి వాడు, చంద్రమౌళి ఆయన. అందువల్ల ఈ చంద్ర గ్రహణ సంబంధించినటువంటి దోషాన్ని శాంతింపజేసి వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, కుటుంబంలో కానీ ప్రశాంతత తీసుకొస్తాడు పరమేశ్వరుడు. ఇక భూమికి సంబంధించినటువంటి ప్రత్యేక పరిహారాలు కూడా కొన్ని చెప్పారు జ్యోతిష్ శాస్త్రవేత్తలు. కొంతమందికి భూమికి సంబంధించిన వివాదాలు ఉంటాయి, ఎవడో దాన్ని ఆక్రమించటము ఇట్లాంటివి. అటువంటి వివాదాలతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ భూమిలో ఉండే మట్టిని కొంచెం తీసుకొని తెల్లటి వస్త్రంలో ఒక మూట కట్టి మీ పూజా మందిరంలో ఉంచండి. ఎప్పుడు పూజా మందిరం మూసివేయక ముందే పెట్టేసేయండి. దాంట్లో గ్రహణానికి 9 గంటల ముందు. గ్రహణం పూర్తయిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత ఆ మట్టి మూటను ప్రవహించే నదిలో లేదా కాలువలో కలిపేయండి. అప్పుడు ఆ భూమి మీద పేరుకుపోయినటువంటి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి, మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇది జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పే మాట అండి. అలాగే భూమిని మనం తల్లిగా భావిస్తాం. అందుకని భూదేవికి నమస్కారం చేసి మీ వ్యాపారం వృద్ధి చెందాలని హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఇక గ్రహణం తర్వాత చేయాల్సినటువంటి దానాలు ఏంటి అంటే, గ్రహణం వీడిన తర్వాత సాయంత్రం 7 గంటలకి మొట్టమొదట చేయాల్సిన పని స్నానం అండి. విడుపు స్నానం అంటారు దాన్ని. ఆ స్నానం చేసిన తర్వాత దానాలు చేయాలి. చంద్ర దోషం ఉంటుంది కొంతమందికి. చంద్రుడి యొక్క స్థానం వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోతే వాడి మనస్సు చంచలంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చక్కెర, తెల్లటి వస్త్రాలు పేదవాళ్ళకి లేదా బ్రాహ్మణులకి దక్షిణ సహితంగా దానం చేయాలి. ఇక భూమి సంబంధించిన చిక్కుల నివారణకి ఏంటంటే 1 కిలో బియ్యంతో ఒక చిన్న వెండి ముక్కని తెల్లటి వస్త్రంలో ఉంచి దానం చేయాలి. అలాగే కందులు దానం చేయటం వల్ల కుజగ్రహం ప్రసన్నుడవుతాడు. భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఎందుకంటే భూమి యొక్క పుత్రుడు కుజుడు. శివుడు ఎంతో కాలం తపస్సు చేస్తూ ఉంటే ఆయన యొక్క చెమట బిందువు భూమి మీద పడితే భూదేవి దాన్ని గ్రహించి ఒక పిల్లవాడికి జన్మించింది. ఆయనే కుజుడు, ఆయనే అంగారకుడు, ఆయనే మంగళుడు, మంగళవారానికి అధిపతి. కాబట్టి భూపుత్రుడు కాబట్టి ఆయన భూ వివాదాలు పోగొట్టే శక్తి ఆయనకున్నదండి. ఇక ఉద్యోగస్తులు, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతోనో లేకపోతే రాజకీయ నాయకులతోటో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు గ్రహణం అయినటువంటి మరుసటి రోజు అంటే 4వ తేదీ మీ ఆఫీసును కూడా శుభ్రం చేయించుకొని గోమూత్రం లేదా ఉప్పు కలిపినటువంటి నీటితోటి గదులన్నీ తుడిపించండి. ఆఫీసుకు ఈశాన్య మూలలో గాజు గ్లాసులో నీళ్లలో కొంచెం ఉప్పు వేసి పెట్టండి. ఇది ప్రతికూల శక్తిని పీల్చేస్తుంది ఆ ఉప్పు.
అలాగే ఇంట్లో, ఆఫీసులో 2 చోట్ల కూడా గ్రహణం తర్వాత 4వ తేదీన వాస్తు పూజ చేయించుకోవటం కూడా మంచిది. అయితే ఈ పని ఆఫీసుల్లో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు సాధ్యపడదు కదా. అందువల్ల వాళ్ళు పనిచేసే ప్రదేశంలో గంగా జలం కానీ ఉప్పు వేసిన నీళ్ల కానీ చల్లండి, అంతవరకు చేసుకోండి. కంప్యూటర్ లాంటి వస్తువుల మీద ఆ నీటిని సూక్ష్మంగా సంప్రోక్షణ చేయండి, తెగబోయి బాగండి, కంప్యూటర్ చెడిపోద్ది. ఇలా చేయడం వల్ల ఉద్యోగస్తుల యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్శాస్త్ర పండితులు చెప్పేటటువంటి మాట. మరొక్క ముఖ్య విషయం ఉందండి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి భూమి క్రయ విక్రయాలు కానీ కోర్టు చిక్కులు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా గ్రహణ సమయంలో లేదా గ్రహణం పూర్తయిన తర్వాత కానీ గజేంద్ర మోక్షణాన్ని పారాయణం చేయాలి. మా చదువుకోవటం రాదండి, యూట్యూబ్లో ఉన్నాయి వినండి చక్కగా. అంటే గజేంద్రుడికి ఏ విధంగా అడ్డంకులు తొలగిపోయినాయో ఎవ్వనిచే జనించు జగము అని మనకు పద్యాలు ఉన్నాయి. పోతన గారు అద్భుతమైన పద్యాలు ఇచ్చారు. ఆ మొత్తం ఘట్టం చదవలేకపోయినా గజేంద్రుడు చేసినటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్తోత్రం అంటారు దాన్ని చదువుకోండి చాలు. సంస్కృత మూలం శ్లోకం ఉన్నది, దానికి తగినటువంటి అనువాదం పద్యం కూడా ఉన్నది. చక్కగా చదువుకోండి. చిన్న పుస్తకాలు అమ్ముతున్నారు గజేంద్ర మోక్షణం అనే పేరుతోటి, తెచ్చి పెట్టుకొని చదువుకోవచ్చు. అలాగే చదువుకోవటానికి మాకు కష్టం అంటే వినండి, పర్వాలేదు. అలా చేస్తే ఆనాడు గజరాజుకి మొసలి బారి నుంచి ఏ విధంగా తప్పించాడో పరమాత్మ, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు విజయం సంప్రాప్తిస్తుంది. మరికొన్ని విశేషాలు కూడా మనం ఈ సందర్భంలో చెప్పుకొని తీరాలి. గ్రహణానికి సూతక కాలం గ్రహణ ప్రారంభానికి 9 గంటల ముందు నుంచి మొదలవుతుంది. అందుకని సుమారుగా ఉదయం 6:20 తర్వాత పూజా మందిరాలు, దేవాలయాలన్నీ మూసేయాల్సిందే. అయితే భారతదేశంలో కనిపించేది మాత్రం కేవలం 27 నిమిషాలే. సాయంత్రం 6:20 నుంచి 6:47 వరకు మాత్రమే కనిపిస్తుంది ఈ గ్రహణం. అందువల్ల మన మీద ప్రభావం ఉంటుందండి. మొన్న సూర్యగ్రహణం మన దేశంలో కనపడలేదు, అందుకని దానికి సూతక కాలం అనేది లేదు. దీనికి ఉన్నది, ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రహణం వెళ్ళింతాక పూజా మందిరాలు, మన ఇంట్లో అయితే గుళ్ళు అయితే గుళ్ళు మూసేయాలి. శ్రీకాళహస్తి కొన్ని దేవాలయాల్లో అయితే మూసేసే పని లేదు, అక్కడ రాహుకేతువులు ఉంటారు. అందువల్ల మిగతా క్షేత్రాల్లో మూసేస్తారు. తిరుపతి లాంటి క్షేత్రాల్లో అయితే ఆ తరువాత తెరిచి 7 తర్వాత సంప్రోక్షణ చేసి ఆ తర్వాత భక్తులకి దర్శనాలు విడిచిపెడతారు. శ్రీశైలం కూడా అంతే, రాత్రి 10 గంటల దాకా దర్శనాలు ఉంటాయి. ఎప్పుడు సుమారుగా 8 గంటల నుంచి 7 గంటల నుంచి 8 గంటల దాకా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. అయితే చంద్రగ్రహణం రోజు మనం ఏ పనులు చేయకూడదు. మొట్టమొదటి పని, ఆహారాన్ని వండకూడదు. ఆ సూతక కాలంలో ఆహారాన్ని వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం ఇలాంటి పనులు చేయకూడదు. అలాగే ఈ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఈ 2 నక్షత్రాలు వాళ్ళు చూడకూడదు. ఎందుకంటే ఆ నక్షత్రాల్లో ఏర్పడుతున్నది కాబట్టి. అలాగే చంద్రగ్రహణాన్ని సూర్యగ్రహణంలాగా కాకుండా ఈ నక్షత్రాలు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చూడొచ్చు. ఈ 2 నక్షత్రాలు చూడకూడదు. ఇది శాస్త్రవేత్తలు చెప్పే మాట.
జ్యోతిష్ శాస్త్రవేత్తలు. అలాగే గ్రహణ కాలంలో ఎవరైనా బయటకు తిరగకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోకూడదు. ఇంకా వేరే పనులు చేయకూడదు. కేవలం మంత్ర జపం, నామజపం ఈ 2 మాత్రమే చేయాలని. మరి చెయ్యకూడని పనులు చేస్తే ఏమవుతుందో కూడా తెలిస్తే కదా ఆ పనులు మనం చేయకుండా ఉంటాం. గ్రహణ కాలంలో నిద్రపోతే వాడికి రోగం, మూత్ర విసర్జన చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఎప్పుడు 3 గంటల దగ్గర నుంచి సాయంత్రం 7 వరకు ఆ 4 గంటలు మలమూత్ర విసర్జనలకు కూడా వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ మల విసర్జన చేస్తే వాడు పురుగుగా పుడతాడని చెబుతున్నది శాస్త్రం. అభ్యంగన స్నానం చేస్తే కుష్ఠరోగం వస్తుంది. భోజనం చేయటం వల్ల నరక ప్రాప్తి అవుతుంది. గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలండి. చాకులు, కత్తులు ఇట్లాంటి వాటికి. గర్భిణీ స్త్రీలైతే గ్రహణానికి ఒక 3 గంటల ముందుగానే భోజనం చేసేయాలి. గ్రహణ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అలా చేయకపోతే పుట్టబోయేటటువంటి బిడ్డకి కొన్ని లోపాలు వస్తాయని చెబుతున్నది శాస్త్రం. అలాగే గ్రహణ కాలంలో ఇప్పుడు పైన చెప్పినటువంటి పనులు తప్పకుండా చేయకుండా ఉండాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే కొత్త ఒప్పందాలు చేసుకోవటం, అగ్రిమెంట్లు, పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ, ఆస్తి రిజిస్ట్రేషన్ పనులు చేయటం కానీ ఇవన్నీ చేయకూడదు. ఇదంతా మూఢనమ్మకాలు, ఏమీ జరగదని చేస్తే ఆస్తి వ్యవహారాలు తప్పకుండా గొడవలు వస్తాయని పండితులు చెప్పే మాట ఇది. కాబట్టి ఈ విశేషాలన్నీ మనం మనస్సులో పెట్టుకొని అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కదా మన శాస్త్రం చెప్పింది. అందువల్ల ఆ ఒక్కరోజు మనము ఇటువంటి పనులు చేయకుండా ఉండటం వల్ల మనకి మంచే కానీ చెడు కాదు కదా. శాస్త్రం ఏది చెప్పినా కూడా కఠినంగా ఉన్నట్టు అనిపించినా మన మంచి కోసం చెప్పింది శాస్త్రం. శాస్త్రంలో విషయాలు మాత్రమే నేను మీతో చెబుతున్నాను తప్ప నేనేది కల్పించి చెప్పడం లేదు అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ, తప్పకుండా ఇవన్నీ పాటించి చంద్రుడి యొక్క అనుగ్రహానికి, చంద్రుడి యొక్క ప్రభావం, దుష్ట ప్రభావం మన మీద పడకుండా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా పెట్టండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.